బాబూజీ చెప్పినట్లుగా జంతు మానవుని నుంచి మానవుని స్థాయికి, తర్వాత అక్కడి నుంచి దివ్యత్వం వైపు. The foundation of this is already laid in our practice. మన సాధనలోనే దీనికి సంబంధించిన పునాది ఇప్పటికే పొందుపరచబడింది. మనం ఆలోచించగలిగినప్పుడు పక్షిలాగో, జంతువులాగో ఆలోచిస్తే, అలాగే మీరు అనుభూతి చెందడం ప్రారంభించినప్పుడు, ఉదాహరణకి మీరు దివ్యత్వాన్ని అనుభూతి చెందినప్పుడు, అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు అది మానవత్వం. అంటే మానవుడు మానవత్వంతో ఉన్నట్లు. It is humane. Human has become humane. And when we become that experience, the divine, ఆ దివ్యత్వాన్ని నింపుకున్నప్పుడు, అలా తయారైనప్పుడు, దివ్యత్వాన్ని అనుభూతి చెందడం వేరు, దివ్యత్వంగా తయారవడం వేరు. అది దైవదూత స్థితి. so we have to broadly categorize ourselves. ఈ మానవ వికాసపు నిచ్చెనలో నేను ఏ స్థాయిలో ఉన్నాను అని ఎవరికి వారు సమీక్షించుకోవాలి. నేను దివ్యత్వంతో ఉన్నానా, మానవత్వంతో ఉన్నానా, లేదా ఒక సాధారణ మానవునిగానే మిగిలానా? పర్వాలేదు. అయితే కనీసం నా పరిమితులను నేను తెలుసుకోవాలి. అప్పుడే మనలో ఏదో కొంత తెరవబడుతుంది. మన లోపాలను, బలహీనతలను పునః సమీక్షించుకోవడంలో నష్టం గాని, హాని గాని ఏమీ లేదు. వాటిని సరిగ్గా గుర్తించండి. అప్పుడే మనపై మనం పనిచేసుకోగలం. This transformation can happen only when we see honestly. మనం నిజాయితీగా మనలోకి చూసినప్పుడే ఈ మార్పు లేదా పరివర్తన జరుగుతుంది. In Babuji's words again, మళ్ళీ మనం బాబూజీ మాటల్లో చెప్పాలంటే, సమస్యను గుర్తించినప్పుడే 50% పని పూర్తయినట్లు. మిగిలిన 50% దానికి పరిష్కారం వెతకడమే.